ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండములోని 24వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తము సతీఖండములోని 14వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 24వ అధ్యాయంలో దండకారణ్యమున శివుడు శ్రీరామునకు నతమస్తకుడగుట చూసి సతీదేవి మోహమునకు లోనై శివుని అనుమతితో శ్రీరాముని పరీక్షించుట మనం తెలుసుకుంటాము. నారదుడు అడుగుతున్నాడు, బ్రహ్మదేవ, విధి, ప్రజానాథ, మహాప్రాజ్ఞ, దయానిధి, సతీదేవి మరియు శంకర భగవానుల యొక్క మంగళకరమైన సుయసమును మీరు వినిపించారు. ఇప్పుడు ఈ సమయమున ప్రేమతో వారి ఉత్తమ యశమును వినిపించండి. ఆ శివదంపతులు అక్కడ నుండి ఎట్టి చరిత్రను సృజించారు? బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, నీవు సతీదేవి శివభగవానుల చరిత్రను వినుము. ఆ దంపతులిద్దరూ అక్కడ లౌకిక విధానమును అనుసరించి నిత్యము నిరంతరము క్రీడిస్తూ ఉన్నారు. తరువాత మహాదేవి అయిన సతీదేవికి తన భర్త శంకరుని వలన వియోగము ప్రాప్తించింది. ఆ విధముగా బుద్ధివంతులు శ్రేష్ఠులైన పండితుల అభిప్రాయము. కానీ మునీంద్ర, వాస్తవమునకు ఆ ఇరువురి పరస్పర వియోగము ఎలా కలిగింది? వారిరువురు కూడా శబ్ద అర్థములలాగా కలిసి ఉంటారు. శక్తియు శక్తిమంతుడు ఒకటే అయినట్లుగా వారు చిత్స్వరూపులు. వారిలో లీలా విషయ అభిరుచి ఉండిన కారణమున అది అంతా కూడా చేకూరగలదు. కాబట్టి సతీశివుల లౌకిక రీతులను అనుసరించి వారు చేసే లీలలన్నీ కూడా సంభవములే. దక్షకన్య సతీదేవి తన భర్త తన్ను పరిత్యజించగా దక్షుని యజ్ఞమునకు వెళ్ళింది. భగవంతుడైన శంకరుని దక్షుడు అవమానించగా చూసి సతీదేవి తన శరీరమును పరిత్యజించింది. ఆ సతీదేవియే హిమవంతుని ఇంట పార్వతీ అను పేరుతో ప్రకటితురాలయ్యింది. ఆమె గొప్ప తపస్సు చేసి వివాహము ద్వారా తిరిగి భగవంతుడైన శివుని పొందింది. సూత మహర్షి చెప్తున్నాడు, మహర్షులారా, నారదుడు బ్రహ్మ మాటలు విని విధాతతో శివాశివుల గొప్ప యశస్సును గూర్చి ఈ విధముగా అడిగాడు. నారదుడు అడుగుతున్నాడు, మహానుభావ, విష్ణు శిష్య, విధాత, మీరు శివుడు సతీదేవి యొక్క భావమునకు ఆచరణకు సంబంధించిన చరిత్రను విస్తృతముగా నాకు వినిపించండి. భగవంతుడైన శంకరుడు తన ప్రాణము కంటే ప్రియమైన ధర్మపత్ని అయిన సతీదేవిని ఎందుకు పరిత్యజించాడు? ఈ సంఘటన నాకు చాలా విచిత్రముగా కనిపిస్తున్నది. కాబట్టి దీనిని మీరు తప్పకుండా వివరించండి. మీ కుమారుడైన దక్షిణ యజ్ఞమునందు శివభగవానునికి అవమానము ఎలా జరిగింది? తండ్రి యజ్ఞమునకు వెళ్ళి సతీదేవి తన శరీరమును ఎలా పరిత్యజించింది? దాని తరువాత ఏమి జరిగింది? భగవంతుడకు మహేశ్వరుడు ఏమి చేశాడు? ఈ విషయములన్నీ కూడా వివరించండి. వీటన్నింటినీ వినటానికి నా మనస్సులో ఎంతో శ్రద్ధ కలుగుతున్నది. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, నా కుమారులలో శ్రేష్ఠుడా, మహాప్రాజ్ఞ, నాయన నారద, నీవు మహర్షులతో సహా ఎంతో ప్రేమతో భగవంతుడకు చంద్రమౌళి చరిత్రను వినుము. శ్రీ విష్ణువు మొదలుగా గల దేవతలతో సేవింపబడు పరబ్రహ్మ పరమేశ్వరునకు నమస్కారము చేసి నేను వారి మహత్తరమైన అద్భుత చరిత్రను వర్ణించటానికి ప్రారంభిస్తున్నాను. మునీంద్ర, ఇదంతా కూడా భగవంతుడకు శివుని లీలా విశేషమే. ఆ ప్రభువు అనేక విధములైన లీలలను చెయ్యువాడు, స్వతంత్రుడు, నిర్వికారుడు. సతీదేవి కూడా అట్లాంటిదే. లేకపోయినచో అట్టి పని చేయడానికి ఎవరూ సమర్థులు కారు. పరమేశ్వరుడు శివుడే పరబ్రహ్మ పరమాత్ముడు. ఒకనాటి విషయము, 3 లోకములందు విహరించడి లీలా విశారదుడు భగవంతుడైన రుద్రుడు సతీదేవితో కలిసి వృషభావాహన రూఢుడై ఈ భూతలమున విహరిస్తున్నాడు. భ్రమణము చేస్తూ ఆ స్వామి దండకారణ్యమున ప్రవేశించాడు. అక్కడ లక్ష్మణ సహితుడు భగవంతుడు అయిన శ్రీరాముని చూశాడు. ఆ స్వామి
అంటే రామచంద్రుడు. ఆ స్వామి రావణుని ద్వారా కపటముతో హరింపబడిన తన భార్య సీతాదేవిని వెతుకుతున్నాడు. ఆయన ఓ సీత అని పలుకుతూ ఆమెను పిలుస్తూ అక్కడా వెతుకుతూ రోధిస్తున్నాడు. ఆయన మనస్సు విరహావేశముతో ఆవరింపబడి ఉన్నది. సూర్యవంశమున జన్మించినవాడు వీరభూపాలుడు, దశరథ నందనుడు, భరతాగ్రజుడు శ్రీరామచంద్రుడు ఆనందరహితుడై లక్ష్మణునితో కూడి వనములందు తిరుగాడుచున్నాడు. ఆయన దేహకాంతి వెలబెలబోతున్నది. ఆ సమయమున ఉదార చేతస్కుడు పూర్ణకాముడు భగవంతుడైన శివుడు ఎంతో ప్రసన్నతతో ఆయనకు నమస్కరించాడు. జయ జయ ధ్వనులు చేస్తూ వేరొక దిశగా వెళ్ళాడు. భక్తవత్సలుడైన శంకరుడు శ్రీరాముని ఎదుట తనను ప్రకటించుకోలేదు. భగవంతుడగు శివుని మాయ ఆవహించగా ఆ లీలను చూసి సతీదేవి ఎంతో ఆశ్చర్యము చెందింది. ఆమె ఆ స్వామి మాయకు వశురాలై ఆయనతో ఇట్లా పలికింది: దేవదేవ సర్వేశ్వర, బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలు మిమ్మల్నే సేవిస్తారు. మీరు అందరి ప్రణామములను అందుకోవటానికి యోగ్యులు. అందరూ సర్వదా మీకు సేవ చెయ్యాలి, ధ్యానించాలి. వేదాంత శాస్త్రముల ద్వారా ప్రయత్నించి తెలుసుకోవటానికి యోగ్యులు. నిర్వికారులు, పరమ ప్రభువులు మీరే. నాథ, ఈ ఇరువురు పురుషులు ఎవరు? వీరు తమ ఆకృతితో విరహ వ్యధ చేత వ్యాకులురై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ ఇరువురు ధనుర్బాణములను చేతపట్టి అడవులలో తిరుగుతున్నారు. దుఃఖములను అనుభవిస్తూ దీనులై ఉన్నారు. ఇరువురిలోనూ జ్యేష్ఠుని అంగకాంతి నీలకమలములాగా శ్యామలమై ఉన్నది. అతనిని చూసి మీరు ఏ కారణమున ఆనందభరితులవుతున్నారు? మీ మనస్సు ఎందుకు ఎంతో ప్రసన్నమైనది? భక్తునిలాగా మీరెందుకు వినమ్రులయ్యారు? స్వామి, కళ్యాణప్రదుడవైన శివ, మీరు నా సందేహమును వినండి. ప్రభు సేవ్యుడైన స్వామి తన సేవకునికి ప్రణామము చేయుట ఉచితము అనిపించుకోదు. బ్రహ్మ చెప్తున్నాడు: నారద, మంగళకారిణి పరమేశ్వరి ఆదిశక్తి సతీదేవి శివుని మాయకు వశమై భగవంతుడైన శివునితో ఈ విధముగా ప్రశ్నించింది. సతి మాటలను విని లీలా విశారదుడు పరమేశ్వరుడు అయిన శంకరుడు నవ్వి ఆమెతో ఇలా చెప్తున్నాడు: దేవి వినుము, నేను సంతోషముతో యథార్థమును చెప్తున్నాను. ఇందులో కపటమేదీ లేదు. వరదాన ప్రభావము చేతనే నేను వారికి గౌరవముగా ప్రణామములిచ్చాను. ప్రియురాలా, ఆ ఇరువురు సోదరులు వీరుల ద్వారా సమ్మానితులు. శ్రీరాముడు, లక్ష్మణుడు అను నామములు కలవారు. సూర్యవంశమున జన్మించారు. దశరథ మహారాజుకు పుత్రులు, గొప్ప విద్వాంసులు. వీరిలో గౌరవర్ణము గల చిన్నవాడు సాక్షాత్తు శేషుని అంశము. ఆయన పేరు లక్ష్మణుడు. ఈయన జ్యేష్ఠ సోదరుని పేరు శ్రీరాముడు. ఇతని రూపములో భగవంతుడైన విష్ణుదేవుడే తన సంపూర్ణ అంశతో ప్రకటితుడయ్యాడు. ఉపద్రవములు వీరికి దూరముగానే ఉంటాయి. వీరు సాధు పురుషులను సంరక్షించుటకు మనకు కళ్యాణము చేకూర్చటానికే ఈ పృథివీ మీద అవతరించారు. ఈ విధముగా చెప్పి భగవంతుడైన శంభుడు ఏమీ మాట్లాడలేదు. భగవంతుడైన శివుని ఈ మాటలు విని కూడా సతీదేవి మనసునకు విశ్వాసము కలగలేదు. ఏమైనా కానిమ్ము, భగవంతుడైన శివుని మాయ ఎంతో ప్రబలమైనది. అది 3 లోకములను మోహమున పడవేస్తుంది. సతీదేవి మనస్సునకు నా మాట మీద విశ్వాసము లేదు అని తెలుసుకొనిన లీలా విశారదుడైన ప్రభువు సనాతనుడైన శంభుడు ఇలా చెప్తున్నాడు: దేవి, నా మాట విను. నీ మనస్సులో నా మాట మీద విశ్వాసం లేకపోతే నీవు అక్కడకు వెళ్ళి నీ బుద్ధికి తోచినట్లు శ్రీరాముని పరీక్షించుకో. ప్రియమైన సతీదేవి, నీ మోహము భ్రమ తొలగిపోయేటట్లుగా వ్యవహరింపుము. అక్కడకు వెళ్ళి శ్రీరాముని పరీక్షింపుము. అప్పటి వరకు నేను ఈ మర్రి వృక్షము కింద నిలిచి ఉంటాను అని చెప్పాడు. బ్రహ్మ చెప్తున్నాడు: నారద, భగవంతుడైన శివుని ఆజ్ఞతో ఈశ్వరి సతీదేవి అక్కడకు వెళ్ళింది. ఆమె తన మనస్సులో ఈ విధముగా ఆలోచింపసాగింది: నేను వనములలో సంచరించు రాముని ఏ విధముగా పరీక్షిస్తాను? మంచిది, సరే, సీతాదేవి రూపమును ధరించి నేను రాముని వద్దకు వెళ్తాను.
శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే అయితే ఈ విషయమంతా తెలుసుకుంటాడు, లేకపోతే నన్ను గుర్తింపడు. ఈ విధముగా ఆలోచించి సతీదేవి సీతాదేవి రూపమున శ్రీరాముని పరీక్షించటానికి ఆయన చెంతకు వెళ్ళింది. వాస్తవమునకు ఆమె మాయామోహమగ్నురాలై ఉన్నది. సతీదేవి సీతరూపమున తన ఎదుటకు వస్తున్నదని శ్రీరాముడంతా తెలుసుకున్నాడు. ఆమెను చూసి శివ శివ అనుచు జపము చేస్తూ రఘుకుల నందనుడు శ్రీరాముడు ఆమెకు నమస్కరించి ఈ విధముగా పలుకుతున్నాడు. సతీదేవి, నేను మీకు నమస్కరిస్తున్నాను. భగవంతుడకు శివుడు ఎక్కడికి వెళ్ళనో ప్రేమతో చెప్పండి. భర్త లేకుండా ఒంటరిగా ఈ వనమునకు మీరెందుకొచ్చారు? దేవి, మీరు మీ రూపమును వదిలి ఈ కొత్త రూపమును ఎందుకు ధరించారు? దయచేసి కారణము చెప్పండి. శ్రీరామచంద్రుని ఈ మాటలు విని సతీదేవి ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆమె శివుడు చెప్పిన మాటలను స్మరించి అవి సత్యములని తెలుసుకొని లజ్జితురాలయ్యింది. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువని తెలుసుకున్నది. తన నిజస్వరూపమును ప్రకటించింది. మనస్సులో భగవంతుడకు శివుని చరణారవిందములను చింతించి ప్రసన్న చిత్తురాలయ్యింది. సతీదేవి ఇలా చెప్తున్నది: రఘునందన, స్వతంత్రుడకు పరమేశ్వరుడు భగవానుడైన శివుడు నేనును పార్షదులు వెంటరాగా పృథివీ మీద పరిభ్రమణము చేయడానికి ఈ వనమునకు వచ్చి ఉన్నాము. సీతాదేవిని వెతుకుటలో లగ్నమైన లక్ష్మణుని నిన్ను ఆ స్వామి చూశాడు. అప్పుడు నీ మనస్సులో సీతను గురించిన గొప్ప క్లేశం ఉన్నది. నీవు విరహశోకముతో పీడించబడుతున్నట్లు కనిపించావు. ఆ అవస్థలో నీకు ప్రణామము చేసి ఆ స్వామి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వటవృక్షము కింద నిలుచొని ఉన్నాడు. భగవంతుడైన శివుడు ఆనందముతో నీ వైష్ణవ రూపము యొక్క మహోత్కృష్టమైన మహిమను గానము చేస్తున్నాడు. చతుర్భుజ విష్ణు రూపమున నిన్ను చూడకపోయినా నీ దర్శన మాత్రము చేతనే ఆ స్వామి ఆనంద పరవశుడయ్యాడు. ఈ నిర్మల రూపమును చూస్తూ ఆయన ఎంతో సంతోషము కలిగింది. నేను అడిగితే శివభగవానుడు చెప్పిన మాటలు విని నా మనస్సునకు భ్రమ కలిగింది. కాబట్టి రాఘవేంద్ర, ఆ స్వామి ఆజ్ఞతో నిన్ను పరీక్షించాను. శ్రీరామ, నీవు సాక్షాత్తు విష్ణుదేవుడవని తెలుసుకున్నాను. నీ మహత్యమును కనులారా చూశాను. నా సందేహము తొలగిపోయింది. అయినప్పటికీ ఓ దీశాలి, నా మాట వినుము. భగవంతుడైన శివునికి కూడా నీవు వందనీయుడు అయినావు. ఆ విషయము ఉన్నదున్నట్లుగా నాకు చెప్పుము. నా మనస్సులో ఈ సందేహము ఒక్కటే ఉన్నది. దీనిని తొలగింపుము. నాకు సంపూర్ణ శాంతిని ప్రసాదింపుము. సతీదేవి మాటలు విని శ్రీరాముడి నేత్రములు వికసించిన కమలములలాగా శోభిల్లాయి. ఆయన మనస్సులో తన ప్రభువు భగవంతుడైన శివుని స్మరించాడు. దీని వలన ఆయన హృదయమునందు ప్రేమ ప్రవాహముగా పొంగింది. మునీంద్ర, ఆజ్ఞ లేనందున శ్రీరాముడు సతీదేవితో కూడి భగవంతుడైన శంకర్ని సమీపమునకు వెళ్ళలేదు. మనస్సులో ఆయన మహిమను వర్ణిస్తూ శ్రీ రఘునాథుడు సతీదేవితో ఈ విధముగా చెప్పటం ప్రారంభించాడని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పాడని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. 24వ అధ్యాయము సమాప్తము. 25వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.